అందరూ ఎలా ఉన్నారు? మగవాడికి పెళ్ళి అవసరమా? ఒక ప్రపంచ యాత్రికుడిగా, ఒక ఆటగాడుగా మగవాడికి పెళ్ళి అవసరం లేదు. కానీ ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా పెళ్ళి అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎవరెవరు చూడాలంటే ముఖ్యంగా యువత పూర్తిగా చూడాలి. ఎందుకంటే మీకు పెళ్ళి చేసుకోబోతున్నారు, పెళ్ళి అవుతుంది కనుక. తర్వాత పెళ్ళి కాని ప్రసాదాలు ఎవరైతే ఉన్నారో బ్యాచిలర్స్ మీరు చూడాలి. ఎందుకంటే మీకు పెళ్ళి చేసుకోబోతున్నారు కనుక, మీకు అవసరం ఇంకా కాలేదు కనుక. ఎందుకు కాలేదో చెప్తాను. తర్వాత పెళ్ళి అయిపోయిన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళు, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మీరు పర్టికులర్గా మీరే చూడాలి. మాకెందుకురా బాబు అంటే ప్రస్తుత సమాజం పెళ్ళికి భయపడి పెళ్లి చేసుకోకుండా చాలామంది ఉండిపోతున్నారు. వాళ్ళని మీరు సరైన సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీదే, మీ భుజాల మీద వేసుకోవాలి. చాలామంది పెళ్ళి అంటే చాలా వేస్ట్ అది ఇది అని అపోహలు ఉన్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీగా మీరు ఈ వీడియో చూసి వాళ్ళకి చెప్పాలి. ఓకే, నేనేం చెప్తానో జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక ఆటగాడిగా, ఒక ప్రపంచ యాత్రికుడిగా నేను చాలా మందితో ఉన్నాను, తిరిగాను. మీ అందరికీ తెలుసు. అది అనివార్యంగా జరిగిందే తప్ప, యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప నేను కావాలని చేసింది కాదు. మీ అందరికీ తెలుసు. నాకు పెళ్ళి అవ్వి 2 పిల్లలతో సంసారంగా చాలా హ్యాపీగా ఉండాలని చాలా కలలు కన్నాను. పూజలు, వ్రతాలు, హోమాలు, నోములు, భగవంతుడి సాక్షిగా అన్నీ చేశాను పెళ్ళి అయిపోవాలని చెప్పి. ఎన్నో మొక్కులు కూడా మొక్కేసుకున్నాను. కానీ కరోనా వచ్చి కాటేసింది, నాకు పెళ్ళి అవ్వలేదు. అది ఎందుకో మీ అందరికీ తెలుసు, అది పక్కన పెట్టండి. కానీ ఆ తర్వాత ప్రపంచ యాత్రగా చాలామంది అమ్మాయిలతో నేను ఉండాల్సి వచ్చింది. అది యాత్రలో భాగంగా, ట్రావెలింగ్లో భాగంగా. సో వాళ్ళందరితో చాలామంది అమ్మాయిలతో తిరగడం వల్ల వాళ్ళ మెంటాలిటీ ఏంటో పర్టికులర్గా నాకు తెలుసు. అది మీకు నేను చెప్తాను. ఇప్పుడు పెళ్ళి కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు పర్టికులర్గా ఒక మనిషి తల్లిదండ్రులు చనిపోతే వాడు ఒంటరివాడు అయిపోతాడు, ఒక పాయింట్. తర్వాత నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతారు సర్టెన్ టైంలో. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు. ఒకవేళ పిల్లల్ని పెంచుకున్నా కూడా, పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలు రెక్కలు వచ్చాక వాళ్ళు ఎగిరిపోతారు. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు. మరి ఈ ఒంటరితనంలో నీకు కావాల్సిన తోడెవరు, నీడెవరు చెప్పండి? నీ జీవిత భాగస్వామి. నీకు ఒక తోడు నీడ ఈ టైంలో కావాలి కదా, వృద్ధాప్యం వచ్చేసరికి కావాలి కదా. అంటే పెళ్ళి అవసరం కదా. సో అది మీకు ఇప్పుడు అర్థమైందా? పెళ్ళి ఎంత ఇంపార్టెంటో. ఇవన్నీ ఒక దశ. తల్లిదండ్రులు పోతారు, అక్కచెల్లెళ్ళు పోతారు, పిల్లలు పోతారు. అప్పుడు నీతో ఉండేది చివరి ఆఖరి దాకా కలకాలం ఉండేది ఎవరు? నీ భార్యే కదా. అంటే పెళ్ళే కదా. ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు సమాజం పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎలాగ మన పూర్వీకులు, మన పెద్దలు పెట్టారంటే, మనిషికి ప్రపంచంలోని సమాజంలో ఆర్థికంగా నీకు నష్టాలు కష్టాలు వస్తే మగవాడికైనా ఆడవాడికైనా పనిచేసి డబ్బులు సంపాదించుకుంటావు, రైట్? మానసికంగా ఏదైనా సమస్య వస్తే ఫ్రెండ్స్కి చెప్తావు. 2 రోజులు వింటారు, 3 రోజులు దుబ్బే మాకున్న సమస్యలో మాకున్నదో అంటారు. ఎవరు వినరు. అప్పుడు మానసికంగా నీకు ఎవరు తోడుంటారు? ఓకే, శారీరకంగా అంటే శృంగారం అవసరమే కదా. మగవాళ్ళు వ్యభిచారులు అనుకో ఏదో చేసేసి తృప్తి చెందుతారు. అది ఎన్ని రోజులు? ఒక ఆడవాళ్ళైనా ఎన్ని రోజులు నువ్వు చేస్తావు? నీకంటూ కావాలి కదా. సో ఆర్థికంగా కానీ, ఓకే, తర్వాత శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఈ మూడిట్లకి కోసం పెళ్ళి అనేది అవసరం. ఇది నేను చెప్పింది కాదు, డార్విన్ సిద్ధాంతం. పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పారు పెళ్ళి అవసరం. అది ఏ చట్టంలో అయినా. ఎందుకంటే సృష్టిలో ఏ జంతువైనా చూసుకోండి, చేపలు, కుక్కలు, దోమలు, నక్కలు, ఎలకలు, పందులు, అసలు ఏదైనా తోడుతోనే నివసిస్తుంది, సంసారం చేస్తుంది, పిల్లలను కంటుంది, పోతుంది. అది సృష్టి, అది మోక్ష మార్గం. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది అంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఆటగాడు. వాడికేం చాలా హ్యాపీగా ఉన్నారు, ఆటలు ఆడుకుంటూ ప్రపంచం తిరుక్కుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఉల్లాసంగా ఉన్నాడో, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా ఆటగాళ్ళం అవుతామని చెప్పి చాలామంది ప్రభావితమై ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. నాకు మెసేజ్లు చేస్తున్నాడు, అన్న మేము కూడా నీలాగా ఉంటామన్నా, సోలోగా ఉంటామన్నా, సోలో లైఫ్ సో బెటర్ అన్నా, సింగిల్ లైఫ్ సోలో బెటర్ అన్నా, సింగిల్ క్యాన్ మింగిల్ విత్ ఎనీవన్ అన్నా అని చెప్పి విపరీతంగా. అరే బాబో, నాకున్న కష్టాలు అసలు మీకు తెలియదు. నాకు అసలు ఈ పత్యాపరమే ఇష్టం లేదు. నాకు ఇష్టమైనదల్లా పెళ్లి చేసుకొని శుభ్రంగా 2 పిల్లలను కానీ
హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం అదే నిజమైన మోక్ష మార్గం. కానీ అది అవ్వలేదు కదా, అది అవ్వలేదు. ఒక ట్రావెలర్గా ఇప్పుడు ట్రావెలింగ్లో భాగంగా ఇప్పుడు నేను చేస్తున్న ప్రత్యాపనం ఏంటంటే ఒక సన్నాసి, ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు, కంటెంట్లో ప్రకారంగా హాస్టల్లో పరిచయమైన అమ్మాయిలు వాళ్ళతో తిరగడం, సరదాగా వీడియోలో కలరింగ్ కోసం ఒక అందం ఒక అందం కోసం అలాగా జరుగుతుందో తప్ప ఇది కాదు. సో దాన్ని చూసి చాలామంది ప్రభావితం అవుతున్నారని చెప్పడం. పెళ్ళి ఎంత ఇంపార్టెంట్, మీరు ఇది పక్కన పెట్టేది, ఇది అందరికీ అవ్వదు. ఆటగాడి ప్రపంచంలో ఏదో ఎక్కడో అది వదిలేయండి. ఎండ్ ఆఫ్ ద డే నీకంటూ పెళ్ళి జరగాలి, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళు నిన్ను చూసుకోవాలి. వృద్ధాప్యం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలామంది ఎంతో మహానుభావులు పెళ్లి చేసి ఇప్పుడు ఒంట్లో సత్తు ఉంది, కాళ్ళు చేతుల్లో దుమ్ముల్లో ఎముకల్లో గుజ్జుంది, నరాల్లో పట్టున్నంత వరకు ఓకే, అంటే ఒక 40 వరకు ఓకే. ఆ తర్వాత నీకు ఒక తోడు కావాలి, మానసికంగా మనిషికి మనసు కావాలి. నీ ఇంట్లో ఉన్న కుక్కకి పెళ్ళి అవుతుంది, నీ ఇంట్లో ఎగిరే దోమలకి చేమలకి అన్నిటికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, సంసారంలోకి దిగుతున్నారు. నీ పరిస్థితి ఏంటి అంటే నువ్వు పుట్టి ప్రపంచంలో అన్ని జీవులు పుడుతున్నాయి, సంసారంలో పాల్గొంటున్నారు, పోతున్నారు. మరి నువ్వు ఒంటికే సొంటుకోము గల వస్తావు పోతావు. అదే నీకున్నది ఒకటే ఒక జీవితం, ఆ జీవితంలో అన్నీ ఉండాలి. నేను ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవి చూసి అమ్మ పెళ్ళి అంటే ఏదో చంపేస్తారనో ఏదో భయం, అలా ఏం కాదు, మీరు అనుకున్నట్లు ఏం కాదు, చాలా బాగుంటుంది. చాలామంది పెళ్ళైన వాళ్ళు వద్దని అంటారు, కానీ చాలామంది రియాలిటీగా ఎండ్ ఆఫ్ ద డే చాలా బాగుంటుంది అని అంటారు. ఇప్పుడు మీరైనా పెళ్లి చేసుకోవాల్సిన ఉన్న వాళ్ళు భయపడిపోయి పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలంటే 100 రివ్యూలు చూస్తున్నాం, ఒక కారు కొనుక్కోవాలంటే టెస్ట్ డ్రైవ్ చేసి మైలేజ్ ఎంత వస్తుందో తెలిసి అన్నీ చేసి కొనుక్కుంటున్నాం. ఒక సినిమా చూడాలంటే 100 రివ్యూలు చూసి వెళ్తున్నావు కదా. మరి పెళ్ళి అనే కాన్సెప్ట్కి నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఏమైనా క్లాసెస్కి వెళ్తున్నావా? ఎవరినైనా అడుగుతున్నావా? పోనీ అన్యోన్యంగా బతికిన దంపత్య జీవితాల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటూ వచ్చే కష్టాలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నావా? అడగట్లేదు. జస్ట్ డైరెక్ట్గా దిగిపోయి చిన్న గొడవ అయితే విడిపోతున్నారు, విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఇది మరీ ఎక్కువ అయిపోయింది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. పెళ్లి కోసం, పెళ్లి దుష్ఫలితాలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి. 2 వీడియోలు చేస్తాను ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద. ఓకే, నార్మల్గా వివాహ వ్యవస్థ 2010 ముందు వరకు బాగుండేదండి, చాలా బాగుండేది. నిజంగా నేను చూశాను కదా. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ అనేది వచ్చిందో 2012 నుంచి స్టార్ట్ అయింది. వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ న్యూస్ వివాహం అనే కాన్సెప్ట్ మీద అపోహలు, ఎక్కడో ఎవరినో చంపేస్తే ఇంకా పిల్లలందరూ అలాగే ఉంటారనేసి అనే అపోహ, చాలా పెళ్ళిళ్ళు చేసుకోకూడదని అపోహ ఎక్కువైపోయి పెళ్ళిని ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ మోసా హసాయ మీరు మనం చూశారు. ఉగాండాలోని 12 మంది పిల్లాళ్ళు, ఒకే ఒక మనిషి 12 మంది పిల్లాళ్ళు, 120 మంది పిల్లలు, 650 మనవలు, 65 మునిమనవలు, మొత్తం 1000 మంది ఒకే ఒక్క మనిషి. ఎంత హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటనుకున్నారు? ఏమీ లేకపోవడం, వాడి దగ్గర ఏం లేవు, హ్యాపీగా ఉన్నారు. పండించుకుంటున్నాడు, తింటున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా, ఏ గోల లేకుండా ఉన్నాడు. వాడు ఎలాగ ఉండగలుగుతున్నాడు? సేమ్ ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండి తెచ్చింది తెచ్చుకొని ఉన్నదాంతో తృప్తిపడి హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలా ఉన్నాడంటే పేదవాడు హ్యాపీగానే పెళ్లి చేసుకొని కూలీనాలు చేసుకొని వాడు బతికేస్తున్నాడు. డబ్బున్నాడు కట్నాలు, ఎదురు కట్నాలు, కార్లు, అవి ఆస్తులు, పెంపకాలు చేసుకొని వాడు హ్యాపీగానే ఉంటున్నాడు పెళ్లి చేసుకొని. ఈ మధ్యస్థంగా ఉన్న ఈ వేళ్ళు చితికిపోతున్నాడు. పెళ్ళి చేసుకోలేక, పెళ్ళి కాక. ఎగ్జాంపుల్ నేనే పర్ఫెక్ట్. నాకు పెళ్ళి ఎందుకు అవ్వలేదు? ఆస్తి లేదని, అంతస్తు లేదని, ఇల్లు వాకిలి లేదని పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం లేదని. అప్పుడు కరోనా టైం ఉద్యోగం లేదని పెళ్ళి అవ్వలేదు, అంతేనా? సేమ్ అదే చాలామంది టీనేజర్స్, పెళ్ళి కాని బ్యాచులర్స్ ఫేస్ చేస్తున్నారు. నాకు మెసేజ్ విపరీతంగా చేస్తారు. కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే కట్నం, అది పక్కన పెడితే అదే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక 40,000 జీతగాడు, వాడు సంపాదించుకొని సేవింగ్లన్నీ
తల్లిదండ్రులకు ఖర్చు పెట్టి అన్నీ చేశాక ఆడ సేవింగ్ 10,000 చేసుకుంటే ఈ సమయంలో వాడు 30 సంవత్సరాలు 10,000 సేవింగ్, జీతం 40,000, 10,000 సేవింగ్తో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి అని చెప్పి ఆయన అడిగారు నన్ను ఒకడు. నేనేం చెప్పానంటే, బ్రో ఇప్పుడు అలా అనుకుంటే పెళ్ళిళ్ళు ఎవరికి కావు బ్రో, 10,000 అయినా దొరికే అమ్మాయి కూడా ఏదో జాబ్ చేస్తుంది కదా. సో ఆ విధంగా మంచినీళ్ళు చేదోడు వాదోడుగా ఇద్దరు కలిసికట్టుగా జీవితం ముందుకు వెళ్ళాలి బ్రో. అలానే నువ్వు పెళ్ళి కోసం డిలే చేయకూడదు బ్రో. బ్రో చూసుకుంటే అమ్మాయి విషయం చూసుకుంటే నా 25, 26 ఆ టైంలోని యవ్వనంలోని నాకు తెల్లగా ఉండాలి, మహేష్ బాబు అంత అందం ఉండాలి, 6 ఎకరాల పొలం ఉండాలి, 7 అంతస్తుల మేడ ఉండాలి, పెద్ద కారు ఉండాలి, ₹1,00,000 ఇది ఉండాలి, ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని అంటున్నారు. ఇంకా అబ్బాయి విషయానికి వస్తే అమ్మాయి తెల్లగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, కత్రినా కైఫ్ లాగా ఉండాలి, ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలి, ఆ వెనకాతల ఆస్తి ఉండాలి, అన్నీ ఉండాలి, ఆడబడుచు కట్నాలు కట్నం ఇవ్వాలి, అన్నీ వాళ్ళంటుంది. ఎంత 30లకు వచ్చేసరికి అమ్మాయి ఏమంటుంది, అబ్బాయి అయితే చాలు, జాబ్ చేసుకుంటే చాలు. ఈడేమంటున్నాడు, అమ్మాయి అయితే చాలు, హౌస్ అయితే చాలు అని. ఇంకా 35లకు వచ్చేసరికి బాబు అమ్మాయి ఉంటో చూడమ్మా, ఎలాగున్నా పర్లేదమ్మా, అమ్మాయిలు అబ్బాయి అయితే చూడండి సార్, ఎలాగున్నా పర్లేదు. మీరు ఇప్పుడు ఇలాగంటుంది, అప్పుడు ఎందుకు అనట్లేదు, అప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఈ సోషల్ మీడియా ప్రభావం ఇవి అవి ఎక్కువైపోయి. మీకు ఇప్పుడు అర్థమైందా? సో దయచేసి ఈ వీడియో కింద పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవడైనా ఏ కేటగిరీ అయినా, ఏ జోన్ అయినా, అసలు ఏదైనా వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద మేము మెసేజ్ చేస్తే చాలామంది చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో పెళ్ళి ఎందుకు ఆ కమెంట్లన్నీ తీసుకొని ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కింద ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఉపయోగమంది పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవడని అనుకుంటున్నారా? ఈ అమ్మాయిది నేను నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోలో నాన్వేషణలో ఇంకో 3 రోజుల్లో వస్తుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక నర్సు అండ్ జిమ్లో ఫిట్నెస్ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తారు కదా, ఆ అమ్మాయి అనమాట. నాకు హాస్టల్లో పరిచయమైంది, కొన్ని రోజుల నుంచి నాతోనే తిరుగుతుంది. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో మిస్ కాకండి. వీడియోని పెళ్లి కాని ప్రసాదాలకి పంపించండి. ఈ వీడియో ఓకే. పెళ్ళి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సర్వజన సుఖినో భవంతు. పెళ్లి కాని ప్రసాదాలకి శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిరస్తు. ఓకే, అరే యువత మీరే మంచిగా చదువుకొని ముందుకెళ్తే పెళ్ళి అవుతుంది, పిల్లం వస్తుంది, పిల్లలు పుడతారు. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే.